వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే తాజాగా దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చిన ఒక సుదీర్ఘమైన మహా ప్రబంధం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. నీట్ పేపర్ లీకేజీతో మొదలై విదేశీ కుట్రలు, అంతర్యుద్ధాలు, ఆఖరికి 1000 ఏళ్ల నాటి దాడుల వరకు ఆయన రాసిన ఆ చాటభారతం చూసి నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అసలు విజయసాయి రెడ్డి ఆ ట్వీట్లో ఏం రాశారు? జగన్ కు ఆయనకు కామన్ రైటర్ ఎవరైనా దొరికారా? వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా చేసిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. స్పందించటం అనటం కన్నా ఒక పెద్ద చాటభారతమే రాసుకొచ్చారని జనాలు అనుకుంటున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నుంచి మొదలుపెట్టి ప్రైవేట్ కోచింగ్ మాఫియా, ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలు, నికోబార్ దీవుల వ్యూహాత్మక అభివృద్ధి, విదేశీ శక్తుల కుట్రలు, ఆఖరికి 1026 నాటి 1000 ఏళ్ల కిందటి విదేశీ దాడుల వరకు సమస్త ప్రపంచ విషయాలు ఒకే ట్వీట్లో కుక్కేసి రాశారు. ఆ పోస్ట్ చదివిన నెటిజన్లు అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఆయనకైనా అర్థమైందో లేదో అని నవ్వుకుంటున్నారు. ఆ ట్వీట్ సారాంశం చూస్తే ఎవ్వరికైనా మతిపోవలసిందే. ఒకవైపు నీట్ లీకేజీల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కోచింగ్ మాఫియాను తొక్కిపడేయాలని డిమాండ్ చేస్తూనే హఠాత్తుగా రూట్ మార్చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కి పోరాడుతున్న విద్యార్థులను, నిరసనకారులను ఏకంగా దేశద్రోహుల ఖాతాలో వేసేశారు. మన దేశంలో ఆఫ్రికా తరహా అంతర్యుద్ధం సృష్టించడానికి విదేశీ శక్తులు వెనకుండి నడిపిస్తున్న ఆపరేషన్ ఇది అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అసలు విజయసాయి రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారో, ఆయన మైండ్ సెట్ ఏంటో అర్థం కాక చదివిన వాళ్ళంతా నెత్తి పట్టుకుంటున్నారు. నిజానికి ఆయన చెప్పాలనుకున్న పాయింట్ చాలా చిన్నది. ఉద్యమిస్తున్న వాళ్ళంతా దేశద్రోహులు కాబట్టి వాళ్లను కఠినంగా అణచివేయాలి. ఈ ఒక్క ముక్క సూటిగా చెప్పేస్తే సరిపోయేది. 150 కోట్ల ప్రజలు, నికోబార్ దీవులు, అమెరికా, చైనా, పాకిస్తాన్ కుట్రలు అని అంత ఆవేశపడటం ఎందుకని రాజకీయ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి చిన్న విషయానికి ఎక్స్ వేదికగా పుట్టల కొద్దీ ఎస్సేలు రాసి పడేస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే బాటలో ప్రసిద్ధులందరినీ ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ వదలటంతో వీళ్ళిద్దరికీ ఆ మేధావి రైటరే కామన్ ప్రాంప్టింగ్ ఇచ్చి ఉంటాడు అన్న చర్చ గట్టిగా నడుస్తోంది. సమస్యకు పరిష్కారం అడిగే నెపంతో సొంతంగా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథ రాసి చివరికి నిరసనకారులపై దేశద్రోహం ముద్ర వేసిన ఈ ట్వీట్
పురాణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విద్యార్థుల సమస్యపై మాట్లాడాల్సింది పోయి విదేశీ కుట్రల రంగు పొలమటం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? జగన్, విజయసాయిరెడ్డి సుదీర్ఘ పోస్టులు రాయటం వెనుక ఉన్న ఆ రహస్య కంటెంట్ రైటర్ ఎవరు? చివరికి ఈ సుదీర్ఘ పోస్టులతో వైసీపీ నేతలే పాపం విజయసాయిరెడ్డి బాధ ఆయనది అని నవ్వుకునే పరిస్థితి వచ్చిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోందట. ఒక చిన్న పాయింట్ను సూటిగా చెప్పకుండా హాలీవుడ్ కథల సుదీర్ఘ పోస్టు రాసి నెటిజన్లకు, రాజకీయ ప్రత్యర్థులకు మంచి టాపిక్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఆయన తాజా ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ ఇంకా కొనసాగుతోంది. ఒక వర్గం ఆయన అభిప్రాయాలకు మద్దతిస్తుండగా మరో వర్గం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయ నేతల సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు కేవలం అభిప్రాయాలకే పరిమితం కాకుండా రాజకీయ చర్చలకు, మీమ్స్కు, ట్రోలింగ్స్కు కేంద్ర బిందువుగా మారుతున్నాయనటానికి ఈ తాజా పరిణామమే మరో ఉదాహరణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో పదే పదే సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చే కీలక తీర్పుపై అందరి దృష్టి నెలకొంది. వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టివేసింది. సిబిఐ ఛార్జీ షీటును రద్దు చేసి మరింత లోతైన దర్యాప్తు జరపాలన్న సునీత అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అసలు నాంపల్లి కోర్టులో ఏం జరిగింది? ఉభయ పక్షాల వాదనలు ఎలా సాగాయి? ఈ తీర్పు తర్వాత రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి 7 ఏళ్లు గడుస్తున్నా ఈ కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయ, న్యాయ పోరాట సంచలనాలు మాత్రం తగ్గటం లేదు. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఈ కేసులో అత్యంత కీలక ఘట్టంగా మారింది. వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ ఇప్పటికే సమర్పించిన ఛార్జిషీట్లో ఎన్నో లోపాలున్నాయని, హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులను బయటకు తీసేందుకు కేసును మళ్లీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని సునీత కోర్టును కోరారు. అయితే సునీత తెచ్చిన ఆధారాలు సరిపోవని స్పష్టం చేస్తూ కోర్టు ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ కేసు విచారణలో సునీతారెడ్డి వినిపించిన వాదనలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిబిఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్ సమగ్రంగా లేదని, ఈ కేసుతో సంబంధమున్న చాలా మంది కీలక అనుమానితులను అధికారులు అసలు సరిగ్గా ప్రశ్నించలేదని సునీత తరపు న్యాయవాది ప్రధానంగా వాదించారు. అందువల్ల దర్యాప్తు అనేక కోణాల్లో ఆగిపోయింది. అందువల్ల ప్రస్తుత ఛార్జ్ షీట్ను పక్కన పెట్టి పురాణ దేశాలు ఇవ్వాలని సునీత చేసిన డిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సిబిఐ గట్టిగా తమ వాదన వినిపించింది. కేసును సాధ్యమైన అన్ని కోణాల్లో సుదీర్ఘంగా దర్యాప్తు చేశాం, లభించిన పక్కా ఆధారాల ప్రకారమే ఛార్జ్ షీట్లను సమర్పించాం అని సిబిఐ స్పష్టం చేసింది. నిందితుల తరపు న్యాయవాదులు వాదిస్తూ ఇప్పటికే విచారణ పూర్తయింది, ఎటువంటి కొత్త ఆధారాలు లేకపోయినా కేసు విచారణ సుదీర్ఘ కాలయాపన చేసేందుకే ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారు అని ధర్మాసనానికి వివరించారు. ఉభయ పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించింది. సునీత దాఖలు చేసిన పిటిషన్లో పునః పరిశీలనకు లేదా రీఇన్వెస్టిగేషన్కు ఆదేశించే స్థాయిలో తగిన ఆధారాలు లేవు అని స్పష్టం చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగానే తదుపరి కేసు విచారణ ప్రక్రియ ముందుకెళ్తుందని తేల్చి చెప్పింది. దీంతో వివేక హత్య కేసు ఇప్పుడు ట్రయల్ తదుపరి కీలక దశకు చేరుకుంది. ఈ కోర్టు తీర్పుతో ఏపీ రాజకీయాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తుంటే మరోవైపు నాంపల్లి కోర్టు పిటిషన్ను కొట్టివేయటం సునీతారెడ్డికి పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్కే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసులో నిందితులుగా ఉన్న వారికి ఇది కొంత ఊరటిస్తుందా? సునీతారెడ్డి ఇంతటితో ఊరుకుంటారా, లేదా ఈ తీర్పుపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? రాబోయే రోజుల్లో ట్రయల్ వేగవంతమైతే విచారణ ఎదుర్కొంటున్న నిందితుల భవితవ్యం ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు వివేక హత్య కేసు విచారణలో అత్యంత కీలక పరిణామం. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగానే ట్రయల్ ముందుకు వెళ్లనుండటంతో రాబోయే రోజుల్లో కోర్టు విచారణ ఏ మలుపు తీసుకుంటుంది, సునీతారెడ్డి తదుపరి న్యాయ పోరాటం ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాల్సిందే.